కాలంలో ఉంటుందా, ముందే ఎత్తబడుతుందా అనే విషయంలో, లేక 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఎత్తబడుతుందా? ప్రపంచంలో క్రైస్తవులు ఈనాడు సంఘర్షణ మొదలుపెట్టారు పలు రకాలుగా. ఒకరంటారు ముందే ఎత్తబడుతుందని, ఒకరంటారు మధ్యలో ఎత్తబడుతుందని, ఒకరంటారు పూర్తిగా శ్రమల కాలం అయిపోయిన తర్వాతే పరలోకానికి కొనిపోబడుతుంది అని రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉండగా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరూ చదవాలి. ఎవరు చెప్పేది ఏది అబద్ధమో ఏది సత్యమో ఎరిగి ఉండాలంటే. ఎందుకంటే కడవరి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు చూసినా కానీ నేను చెప్పిందే కరెక్టు, వేదం ఎదుటివారు చెప్పింది అది రాంగ్ అని చెప్పే కాడికి నేటి కాలంలో సాతానుడు దైవ సేవకుల ద్వారా పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘాన్ని వాడు కన్ఫ్యూషన్ చేస్తున్నాడు. కాబట్టి లేఖనాలు మనం ఎరిగి ఉండాలంటే నిశ్చయముగా ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో తెలియచేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. నా మట్టుకు నేను నమ్మేది ఏంటి అంటే, సంఘము అనేది శ్రమల గుండా వెళుతుంది, మధ్యలో ఎత్తబడుతుంది. 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు అంటే 1260వ రోజున సంఘం ఖచ్చితంగా ఎత్తబడుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను నమ్మిన దాన్ని మీరు నమ్మాలి అని చెప్పటం లేదు, నేను నమ్మిన దాన్ని అదే వేదవాక్కు అని చెప్పటం లేదు. నా మట్టుకు నేను విశ్వసించింది నమ్మింది ఇది. కాబట్టి అది సత్యం అనుకుంటే ఎవరైనా నమ్మొచ్చు, కాదు అనుకుంటే ఆ బోధ నుండి వైదొలిగి మరి ఇతర బోధల్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను ఇంతగా నమ్మటానికి కారణం ఏంటో గత వారం చెప్పాను. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నా హృదయాన్ని కదిలించేసింది. ఏంటి ఆ 2 విషయాలు అని మనము చదువుకుంటే, మొట్టమొదటిది మరలా చూద్దాం. నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలలో మనము చదువుకుంటే, 14వ వచనంలో అయా నీకే తెలియనని అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక గుంపు కనబడుతుంది. ఆ గుంపు పరలోకానికి కొనుపోబడిన గుంపు. అది ఆ గుంపు పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? 10వ వచనంలో అంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఆ పైన 3వ లైను, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలిగెత్తి చెప్పిరి అని మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. అక్కడే ఉన్నటువంటి పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు, యోహాను, వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారయ్యా? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని నువ్వు చూస్తున్నావే, ఇక్కడ గొప్ప సమూహం కనబడుతుంది, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతుంటే యోహాను అంటున్నాడు, నాకు తెలియదు నాయన, ఎందుకంటే నేను కూడా ఇక్కడ పరలోకానికి రావటమే ఫస్ట్ టైమే. గతంలో కనుక వచ్చిన వారు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే 9వ వచనం తెలియజేస్తుంది. 2వ లైన్లో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవ్వడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం యోహాను కనపడినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంటే యూదులు కాదు వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు కానే కాదు. ఈ శ్రమలు 7 ఏళ్ల శ్రమలు అనేవి ఇవి ఇశ్రాయేలు ప్రజలకండి. వాళ్ళ జీవితంలో ఒక వారం ఉంది కదా, 69 వారాలు గడిచిపోయాయి. అయితే ఒక వారం ఉంది. ఆ వారము అనేది 7 సంవత్సరాల శ్రమల కాలమే. కాబట్టి అది వారికి మాత్రమే చెందుతుంది అని చాలామంది సేవకులు నేటి దినాల్లో 98% మంది వాదన పెట్టుకొని వాదిస్తూ ఉంటారు. అదే ఖచ్చితమని చెప్తున్నారు. కానీ నా మట్టుకు నేను సంఘం అనేది శ్రమలకుండా ప్రయాణం చేసి మొదటి 3.5 సంవత్సరాల తర్వాత పరలోకానికి కొనిపోబడుతుంది అని నమ్మటానికి, గట్టిగా నమ్మటానికి కారణం ఏంటి అంటే, ఆ సమూహం, పరలోకానికి వచ్చిన సమూహం ఎక్కడి నుండి వస్తుంది అంటే మహాశ్రమల నుండి, శ్రమల్లో గుండా ప్రయాణం చేసి వచ్చింది. శ్రమల్లో గుండా వచ్చినటువంటి గుంపు ఎవరు అంటే 9వ వచనం 2వ లైన్లో ప్రపంచమంతటా ఉన్నటువంటి
నలుదిక్కులా ఉన్నటువంటి యేసునందు విశ్వాసం ఉంచి ముంచుడు బాప్తీసం పొంది ఎవరైతే సంఘముగా కూడి పరిశుద్ధ సంఘము ఎవరైతే శ్రమల గుండా ప్రయాణం చేసిందో వారు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ప్రతి జనములో నుండి. ఎందుకంటే యోధా ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పటంలా. ఇశ్రాయేలు యోధా ప్రజలు అనేది ఒక జాతి మాత్రమే, అది ఒక అబ్రహాము వంశానికి చెందింది మాత్రమే. కానీ ఇక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఎందుకంటే వాళ్ళు హెబ్రీ భాష, గ్రీకు భాష మాత్రమే మాట్లాడేవాళ్ళు యోధా ప్రజలు కదండి. క్రొత్త నిబంధనేమో గ్రీకు భాషలోను, పాత నిబంధన హెబ్రూ భాషలో రాయబడి ఉంది. కాబట్టి నిశ్చయముగా యూదులు, ఇశ్రాయేలీలు వాళ్ళ భాష వేరు, అందరిది కలిపి ఒకటే. కానీ ఈ పరలోకముల వ్యవహారం చూస్తున్నటువంటి ఈ గొప్ప సమూహం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారట? 9వ వచనం 3వ లైన్లో ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. అంటే 210 దేశాలు కనుక ఉంటే ఇప్పటి వరకు, మరి ప్రభువు రాకడ వరకు, అంటే సంఘం ఎత్తబడే సమయం వరకు కూడా ఒకవేళ ఈ 210 దేశాలే ఉంటే ఈ 210 దేశాల నుండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి బాప్తీసం పొంది సంఘములో చేర్చబడి వాళ్ళు ప్రభు కొరకు ఎవరైతే జీవించారో, ప్రాణాలను తెగించి లెక్క చేయకుండా వారు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. నేను ఇంత గట్టిగా నమ్మటానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రతి జనములో నుండి వచ్చారు. ప్రతి జనము కులం, అన్ని కులాల నుండి, అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని జాతుల నుండి, అన్ని జనాంగం నుండి, అన్ని దేశస్తుల నుండి కదండి. అందరూ కూడా ఈనాడు బ్రాహ్మణులు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. ఒక భారతదేశంలోనే రకరకాలైన జాతులు వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కోమటి వాళ్ళు ఉన్నారు, ఎరుకలు ఉన్నారు, ఏనాది ఉన్నారు, మాదిగ ఉన్నారు, మాలున్నారు, లంబాడి ఉన్నారు, చెంచుల వాళ్ళు ఉన్నారు. వందల కొద్ది కులాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్ని తెగల్లో నుండి భారతదేశంలోనే ఎన్ని తెగలు ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఎన్ని తెగలు ఉన్నాయండి. కాబట్టి మరి ముస్లిమ్స్లో కూడా ఉన్నారు కదండి. వాళ్ళల్లో కూడా సున్నీలని, షేకులని, సయ్యద్లని, మహమ్మదులని, రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు అందులో కూడా. కాబట్టి వీటన్నిటిలో నుండి వచ్చినటువంటి వారు జపనీస్ వచ్చారు, ఇటలీ వాళ్ళు వచ్చారు, ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు వచ్చారు, ఈజిప్ట్ నుండి వచ్చారు కదండి. ముస్లిం కంట్రీస్ నుండి కూడా రక్షణ పొందినటువంటి 210 దేశాల్లో ఉన్నటువంటి టర్కీ నుండి వచ్చారు కదండి. మరి అనేకమైనటువంటి దేశాల నుండి వచ్చినటువంటి వారు ఇక్కడ గొప్ప సమూహముగా పరలోకానికి కొనుక్కోబడిన తర్వాత ఆ గుంపు దేవుని సింహాసనం ఎదుట నిలబడి, డాడీ నీవు ఇచ్చిన రక్షణ కొరకాయ నీకు థ్యాంక్స్ డాడీ అని చెప్తుంటే యోహాను చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, నేను ఇంత ప్రగాఢంగా నమ్ముతుంది ఏంటి అంటే ఇది మహాశ్రమల నుండి వచ్చిన వారు అని పెద్దల్లో ఒకడు 14వ వచనం 2వ లైన్లో నొక్కి మాట్లాడుతున్నాడు. శ్రమల గుండా ప్రయాణం చేసి వచ్చింది. పుట్టుమ వేయబడిన బంగారం వలె శుద్ధి చేయబడినటువంటి దాగు, కళంకం, మడత, మచ్చ, అసూయ, ఈర్ష్య, క్రోధం అన్నీ కూడా తొలగించుకొని ప్రభు కొరకే పరిశుద్ధమైన ప్రాణాలు అర్పించడానికి తెగించి ఆ ముద్ర వేసుకోకుండా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను కన్నాడు, నన్ను తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని ఎవరైతే పొందబోయే మహిమను వాళ్ళు ధ్యానిస్తూ ఎన్నికలైనటువంటి ఈ యొక్క శ్రమలు ఎన్నదగినవి కావాలి ఎంచి ప్రభు కొరకు జీవించారు, అలాంటి వారు మాత్రమే పరలోకాన్ని కొనుక్కోబడ్డారు. కాబట్టి నేను నమ్మే ఆ యొక్క సత్యంలో మొట్టమొదటి సత్యం ఏంటి అంటే వారు శ్రమల సంఘము అనేది ఖచ్చితంగా శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. రెండవ నమ్మిక ఏంటో గత వారం మనం చూసాము. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో 7వ బోర, 7వ దూత, 7 దూతలకు ఏమి ఇవ్వబడ్డాయి? ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క బోర ఇవ్వబడింది. కాబట్టి 7 దూతలకు 7 బోరలు ఇవ్వబడినప్పుడు మొట్టమొదటి బోర ఎప్పుడు ఊదబడుతుంది కదండి? ప్రకటన గ్రంథంలో శ్రమల కాలంలో 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలు విప్పబడితే కానీ, ఒక్కొక్క ముద్ర విప్పబడితే కానీ ఆ ముద్ర లోపల ఏముందో అది మనకు బయలుపడలేదు. తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకపు చుట్టు ఉంది. యోహాను ఏడుస్తున్నాడు, దాన్ని విప్పేవాళ్ళు ఎవరో యోగ్యులు లేరో అని ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకు నాయనా యోహాను, ఇదిగో దాన్ని విప్పటానికి గొర్రె పిల్ల ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రమే యోగ్యుడు అంటే గొర్రె పిల్ల ముందుకు వచ్చి తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకపు చుట్ట గ్రంథాన్ని పట్టుకుని 6వ అధ్యాయం 1వ వచనం నుండి విప్పుకుంటా పోతూ ఉన్నాడు.
మొదటి ముద్ర విప్పగా అక్కడ ఏం జరుగుతుందో, యాంటీ క్రైస్ట్ తెల్లని గుర్రం. తెల్లని గుర్రం అంటే ఈనాడు చాలామంది యేసు ప్రభు అని మోసపోతున్నారు, అటువంటి బోధలు కూడా చేస్తున్నారు. తెల్లని గుర్రం మీద వచ్చేవాడు యేసు ప్రభువే అని బోధలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు యుద్ధం చేయడానికి వస్తాడు ఆ పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తాడండి. ఆ 2-3 వచనాలు 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆ రీతిగా వాళ్ళు మోసపోతున్నారు అంటే, ప్రకటన గ్రంథమే 19వ అధ్యాయమే 13వ వచనంలో 13-14 వచనంలో అక్కడ సేనలు వెంబడిస్తూ ఉండగా రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎలా వస్తున్నాడట, తెల్లని గుర్రం ఎక్కి వస్తుంటే అక్కడ సంఘము వెంటబెట్టుకొని వస్తున్నాడు. ఆయన తన రాజ్యాన్ని వెంటబెట్టుకొని, పరిశుద్ధుల్ని వెంటబెట్టుకొని భూలోకంలో పరిపాలన రాజ్యాధికారమును స్వాధీనపరుచుకుంటానికి సాతాను అంధకారు చీకటి శక్తుల నుండి, మరి యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త నుండి వాళ్లకు తీర్పు తీర్చి పాతాళంలో వేసి ఆయన భూమిని ఏలుబడి చేయటానికి పరిశుద్ధులను వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ ఎలా వస్తున్నాడు అంటే, తెల్లని గుర్రం ఎక్కి. సంఘము కూడా ఒక్కొక్కళ్ళకి ఏమి ఇవ్వబడింది, తెల్లని గుర్రాల మీద ఎక్కి వారు వస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు కదా వస్తుంది తెల్లని గుర్రం ఎక్కి. కాబట్టి 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు యేసు ప్రభువే అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుని దైవ సేవకులు ఆ రీతిగా బోధించటం చాలా బాధాకరం. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రకటన గ్రంథం ప్రకటించటం అది అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యం ఏంటి అంటే, 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన గ్రంథములో చదువువాడును, ఈ ప్రవచన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు వినువాడును, ఈ ప్రవచన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు గైకొనువాడును ధన్యుడు అని ఉంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు బోధకులు కావటానికి బైబిల్ ఒప్పుకోవటం లేదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుకుంటామంటాడు కదండి. ఆది కాండము నుండి యోధా పత్రిక వరకు బోధించాలంటేనే యోధా అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, మీలో ఎవరు పడితే వాళ్ళు బోధకులు కావద్దు నాయనా, అవి దేవుని మాటలు, తప్పుగా మాట్లాడతారేమో. కాబట్టి కఠినమైన తీర్పు విశ్వాసులకి ఒకటే తీర్పు ఉంటుంది, కానీ మనము బోధకులం కాబట్టి 2 తీర్పులు మనకు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అని చెప్పి, నీవు సేవకుడుగా ఉండే కంటే విశ్వాస ఉండటం మంచిది అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈనాడు రండి బాబు, రండి నాయనా, రండి, ఇదిగో బోధకులు కండి అని అనేకమైన వాళ్ళు బైబిల్ కాలేజీలు పెట్టి పిలుస్తూ ఉంటే ఎవరిని పడితే వాళ్ళను తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ చేరుతున్నారు, దేవుని సంఘాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి సాతానుడి యొక్క పన్నాగం అది. కాబట్టి దేవుని పిల్లలారా, మామూలుగా ఆది కాండము నుండి యోధా పత్రిక వరకు 65 పుస్తకాలు బోధించాలంటేనే కాళ్ళు చేతులు వణకాలి. ఏది పడితే అది దేవుని మాటగా తీసుకొచ్చి ప్రకటించటం అనేది, ఒక్క ఆత్మ నశించితే నరకానికి పోతే నీ బోధ విని ఎంతమంది నాశనానికి పోతున్నారు. నీవు ప్రకటించకపోయినా పర్వాలేదు, నీవు చెప్పకపోయినా పర్వాలేదు, నీవు బోధించకపోయినా పర్వాలేదు, ఆత్మలో వేరే బోధ, సత్యబోధ విని పరలోకానికి వెళ్ళొచ్చు, నరకాగ్నిగుండం నుండి తప్పించబడవచ్చు. కానీ మన బోధ సరైనది కాకుంటే ఆ బోధ వ్యక్తిని ఏం చేస్తుంది అంటే, మాట. ఒకసారి నేను చెప్పాను, చౌరస్తాలో నిలబడి నేను కన్ఫ్యూషన్ అవుతున్నా. నేను హైదరాబాద్ పోవాలి, విజయవాడ ఆ కొండపల్లి ఇబ్రాహీంపట్నం దగ్గర నిలబడి ఉండ 4 ఆరులు, ఇటు భద్రాచలం మైలవరం భద్రాచలం వెళుతుంది, స్ట్రైట్ వెళితేనేమో ఇటు కోదాడ జగ్గ ఇటు నుండి వస్తుంది, మరి సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళుతుంది, వెనక్కి వెళితేనేమో విజయవాడ వస్తుంది, ఇటు వెళితే నేను ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. కాబట్టి నేను ఒకరిని అడిగిన 4 అడుగుతాను. 4 అడిగినప్పుడు వాడు ఏమంటాడంటే, ఇదిగో ఇటు వెళ్ళండి. 3 నాకు హైదరాబాద్ వెళ్ళాలంటే మైలవరం వైపు చూపించాడు, తిరువురు వైపు చూపించాడు, అది భద్రాచలం వెళ్ళే వైపు చూపించాడు. 2వ వాడిని అడిగాను, అదే చెప్పాడు. 3వ వాడిని అడిగాను, అదే చెప్పాడు. కానీ ఒక్కడు మాత్రం కరెక్ట్ దారి చూపించాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఒకరికంటే ఎక్కువ మంది 3 చెప్పిందే కరెక్ట్ అని నేను తప్పుడు త్రోవలో పోతే నా గమ్యస్థానం ఎక్కడికి చేరుకుంటుంది? చాలా బాధాకరం. కాబట్టి ఆది కాండం నుండి యోధా పత్రిక వరకే సరైన రీతిలో బోధించకపోతే ఆ విశ్వాసి ఎక్కడికి? పైన వాని గమ్యం ఎక్కడికి? బోధించే మనం ఎక్కడికి? వినేవాళ్ళు ఎక్కడికి?
వందలు కాదు, వేల మంది కాదు, లక్షల మంది నాడు మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్ అని నమ్మి వాళ్ళనే దేవుళ్ళుగా ఎంచి చివరికి నష్టపోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం బాగుగా చదవాలి. ఎవరు ఏం చెప్పినా వినొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం పదే 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 మనం చదువుతూ ఉంటే మనకు అర్థం కాకపోవచ్చు అని చెప్తున్నాను. దానియేలు గ్రంథం ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఇవన్నీ కూడా నేను జత చేసి ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మీరు వరుసగా చదువుకుంటున్నప్పుడు అవును నిజమే, ఇది కరెక్టే, ఇది చెప్పేది రాంగు, ఇది అబద్ధం, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పుడు పోదా అని మనకు అర్థమవుతుంది. అప్పుడే సత్యాన్ని గ్రహించగలం. కాబట్టి కడవరి కాలంలో ఉంటున్న మనము అపవాది చేత మోసపోకుండా ఉండాలంటే కదండి, నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం కావాలి? నవిలి మింగాలి, తినాలి. యెహెజ్కేలుతో దేవుడిని యెహోవా అంటున్నాడు, గ్రంథపు చుట్టని తీసుకుని నువ్వు తిను. మొదట చేదుగా ఉంటుంది. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుంది. కానీ ఆ చేదు, ఆ వేపాకు లోపలికి పోయిన తర్వాత షుగర్ని చంపేసిద్ది కదండి. అది లోపలికి పోయినప్పుడు తినంగా 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 ఆయన నోటికి ఎలా ఉందంట? తీపిగా ఉందని యెహెజ్కేలు ప్రవక్త 2వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, నిజముగా ఆది కాండము నుండి యోధా పత్రిక వరకే బోధించడం చాలా కఠినమైన తీర్పు అయితే, మరి ఈ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని బోధించాలంటే ఎంతగానో త్యాగం చేయాలి. నరకాగ్నిగుండంలో పడతారు. బైబిల్లో యేసు ప్రభు అన్నాడు ఒక మాట, చివరి అధ్యాయములో, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏమంటే, ఎవడైనను వీటితో, ఇందులో వ్రాయబడిన ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి వాటితో మరి ఏదైనా కలిపితే, ఈ గ్రంథంలో వ్రాయబడ్డ తెగుళ్ళన్నీ కూడా, ఈ ప్రకటన గ్రంథంలో ఎన్ని రకాలైన తెగుళ్ళు ఉన్నాయో మనం 6వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అయ్యో 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 అంటే వాడు ఖచ్చితంగా వాడు బోధకుడు కావచ్చు, బిషప్ కావచ్చు, వాడు పరలోకం చేరడని. ఆ తెగుళ్ళు అంటే, తెగుళ్ళు అన్నీ కూడా ఎప్పుడు అంటే, ఈ ముఖ్యంగా సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, రెండవ 3.5 సంవత్సరాలలో యోధా ప్రజలను తీసుకుని వెళ్ళి బొస్రా అనే స్థలంలో, ఆ యొక్క జోర్డాన్ ప్రాంతంలో, ఆ పర్వత శిఖరం మీద అంతఃపురంలో ఆయన యోధా ఇశ్రాయేలు ప్రజలను దాచిపెట్టిన తర్వాత పరలోకము నుండి 7 పాత్రలు, ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తూ ఉంటే, విడవబడినటువంటి పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్తో ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యాలతో మరి ఏదైనా కలిపితే, ఈ గ్రంథంలో వ్రాయబడ్డ తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేస్తాడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యాలలో, 19వ వచనం, ఈ ప్రవచన గ్రంథందున్న వాక్యాలలో ఎవడైనను ఏదైనను తీసివేస్తే, దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను అంటే పరలోకం చారడు అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా మాట్లాడుతుంది. కాబట్టి నేను నమ్మే సత్యం ఏంటి అంటే, సంఘం మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. రెండవ ఎవిడెన్స్, ప్రూఫ్ ఏంటి అంటే, 7వ బోర మ్రోగినప్పుడు కదండి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే శ్రమల కాలంలోనే కదా 7 ముద్రలు విప్పబడేది, శ్రమల కాలంలోనే కదా 7 బోరలు ఊదబడేది. 7 ముద్రలు 7 బోరలు మొదటి 3.5 సంవత్సరాలు ఊదబడతాయి, విప్పబడతాయి. రెండవ 3.5 సంవత్సరాలలో సంఘం ఉండదు, భూమి మీద పరలోకానికి కొనిపోబడుతుంది. ఆయన అబ్రహాము సంతతి అయినటువంటి యోధా ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళి జోర్డాన్ ప్రాంతంలో బోస్రా అనే స్థలంలో, ఆ పర్వత శిఖరం మీద గుహల్లో దాచి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. అన్నీ కూడా 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉగ్రత పాత్రలు అన్నీ కూడా 7 సంవత్సరాలలో ఇవి జరిగించబడతాయి. అప్పటికి దాదాపు ప్రకటన గ్రంథం 80% ముగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 7వ బోర ఎప్పుడు అంటే, మొదటి 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7వ ముద్ర, ఆఖరి ముద్ర, 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు మొదటి దూత బోర ఊదటం మొదలు పెడతాడు. 7వ ముద్ర విప్పుతున్నప్పుడు, ఆఖరి ముద్ర విప్పుతున్నప్పుడు మొదటి దూత బోర ఊదుతూ ఉంటాడు. అప్పుడు భూలోకంలో ఏ సంఘటన జరుగుతుందో మనం చూస్తున్నాం. రెండవ బోర ఊదినప్పుడు భూలోకంలో ఎలాంటి సంఘటనలు అంటే, ఈ బోరలు ఊదేటప్పుడు దైవ సేవకులైనటువంటి మోషే, ఏలియాలు యెరూషలేము పట్టణంలో ల్యాండ్ అయ్యి అక్కడ యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఎవరైనా కానీ ఈ సువార్త ప్రకటించొద్దని, లేకుంటే అడ్డు తగిలినా కానీ,
యాంటీ క్రైస్తు అబద్ధ ప్రవక్త అనేక రకాలుగా మిలిటరీని పంపించి వాళ్ళను బంధించాలని వాళ్ళ మీదకు వచ్చినప్పుడు, వీళ్ళిద్దరిని చంపాలని వచ్చినప్పుడు వాళ్ళ నోట నుండి ఏమొచ్చింది? మాటలు వస్తాయి. ప్రవచనాలు చెప్పినప్పుడు వాళ్ళు ఆకాశం నుండి అగ్ని దించుతారు. ఆకాశం నుండి అగ్ని వడగండ్లు, మిళితమైన రక్తంతో నిండినటువంటి వడగండ్లు భూమి మీద కురిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క బోర ఊదుతూ ఉంటే ఒక్కొక్క ఆ భయంకరమైనటువంటి శ్రమను ఆ విడవబడ్డటువంటి అంటే అన్య జనాంగం మీదకి రప్పిస్తూ ఉంటాడు. అటువంటి ఇవన్నీ కూడా రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, 7వ ముద్ర విప్పినప్పుడు మొదటి దూత బోర ఊదాడు, 2వ దూత బోర ఊదాడు, 3వ దూత బోర ఊదాడు. ఇలా 6 బోరలు ఊదబడ్డాయి. చివరికి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ 7వ బోర ఊదబడింది. 7వ బోర ఊదబడినప్పుడు పరలోకమంతా కూడా ఎలా ఉందట? నిశ్శబ్దంగా ఉంది అని మనం చూస్తున్నాం. ఆ క్రింది వచనాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారో చదవండి. 11వ అధ్యాయం 15వ వచనం లో 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాయంట. దేవదూతలందరూ, 24 పెద్దలు, 4 జీవులు, దూతలు, దేవదూతలు, మహాదూతలు, కెరూబులు, సెరాపులు, ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఏకకంఠంతో ఏమని చెప్తున్నారంట? పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాయి. ఏంటి ఆ శబ్దాలు? 2వ లైన్ చివరిలో, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను అని మనం చూస్తా ఉన్నాం. 17వ వచనంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుకనే మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఇది సపరేట్ టాపిక్. దీన్ని మనం మరొకసారి రాబోయే దినాల్లో ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ బోర ఊదబడుతుంది అండి? ఏ బోర ఊదబడుతుంది? 7వ బోర. అంటే ఎప్పుడు ఇది? 8వ అధ్యాయం మొదటి వచనంలో. 8వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, అంతకుముందు 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉందంట. 1/2 గంట సేపు నిశ్శబ్దం. అసలు రాత్రి లేదు, పగలు లేదు పరలోకంలో. ఆ దేవదూతలందరూ కూడా ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోరు, విశ్రమించరు. అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు మొత్తం దేవదూతలందరూ కూడా వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు ఎప్పుడైనా పరలోకం వెళ్ళినప్పుడు అడగండి, ఏమండి దేవదూత గారు, మీకు లీవ్ ఎప్పుడు ఉంటుంది, మీకు రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళ నోట నుండి వచ్చేది, మేము బద్ధకస్తులం కాదు, సోమరులం కాదు, దేవుడు ఆజ్ఞాపించే ప్రతి పని కూడా మేము వెంటనే చేయాలి అని నిశ్చయముగా వాళ్ళు చెప్తూ ఉంటారు. రెస్ట్లెస్ అనమాట. అటువంటిది దేవుడు మాట్లాడుతూ ఉంటే రాత్రి చూసా, ఇదిగో ఆయన దిగి వస్తుంటేనే కొండలు పర్వతాలు దద్దరిల్లాయి. ఆయన సుడిగాలిలో దిగి వస్తుండగా నిశ్చయముగా ఆ ప్రాంతం అంతా కూడా కంపించింది. ఆయన దిగి వస్తూ ఉంటే కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు గజగజ వణుకుతున్నారని రాత్రికాలం చూసాం. అటువంటి ఆయన మోషేతో మాట్లాడుతూ ఉంటే బోర శబ్దం వలె కంఠధ్వని ఉంటుంది అని మనము చదువుకుంటూ ఉన్నాం. అటువంటి మరి ఆ యొక్క పరలోకమంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉందంట కదండి. పరలోకమంతా కూడా ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంది? 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉంది. ఇది ఎందుకు అక్కడ నిశ్శబ్దంగా ఉందో రాబోయే దినాల్లో మనం ధ్యానించుదాం. 2వ వచనంలో, అంతటా నేను దేవుని ఎదుట నిలిచే 7 దూతలను చూచింది. ఈ దూతలు ఎక్కడ నిలబడి ఉన్నారు? దేవుని ఎదుట 7 దూతలు నిలబడి ఉండటం యోహాను చూస్తున్నాడు. వాళ్ళ చేతుల్లో ఒక్కొక్క దూతకి ఏమి ఇవ్వబడ్డాయంట? ఒక్కొక్క బోర ఇవ్వబడిందంట. 7 దూతలకి 7 బోరలు. 6వ వచనంలో మనం చదువుకుంటున్నాం. 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా 7 బోరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఓదటానికి సిద్ధపడ్డారు కదండి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగము కాలిపోయింది, పచ్చగడ్డి అంతయు కాలిపోయిను. ఇట్లా మొదటి బూర, 2వ బూర, 3వ బూర ఇలా ఊదుకుంటూ పోయారు. ఇవన్నీ శ్రమల కాలంలో. ఎందుకు నేను నమ్ముతున్నాను అంటే, ఈ 7 ముద్రలు విప్పబడేది శ్రమల కాలం. 6వ అధ్యాయం మొదటి వచనం నుండి ఈ 7 బూరలు ఊదబడేది
3.5 ఏండ్ల శ్రమల కాలంలో అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి 7వ బూర ఊదేది మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజు. మనం ధ్యానించే కొద్దీ, ప్రతి వారం ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి 7వ బూర 42 నెలలు, 3.5 సంవత్సరాలు అంటే 1259 దినాలు అయిపోయినాక 60వ రోజున ఈ బూర ఊదబడుతుంది. ఈ 7వ బూరకు దైవ సేవకుడైనటువంటి పౌలు గారు ఒక మాట పెట్టాడు. ఏంటి ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఐ థింక్ 51వ వచనం అనుకుంటాను. ఎస్, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ, అంటే మరణించము కానీ, నిమిషములో అంటే ఒక్క రెప్పపాటులో, ఒక్క రెప్పపాటు అంటే సెకన్కి 7 సార్లు కళ్ళు మూసి తెరవచ్చు. సెకన్కి అది రెప్పపాటులు అంటే రెప్పలో 7 సార్లు రెప్పలు వేయచ్చు అని గూగుల్లో కొట్టి చూస్తే కనపడింది. కాబట్టి ప్రియులారా, నిమిషములో అందరము చనిపోము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున ఏ బూరం రోగుతుందంట? ఇక్కడ 7వ బూరం రోగుతుంది. కడబోర అనే పేరు పెట్టాడు ఇక్కడ దైవ సేవకుడు. కడబోరం రోగగానే మనమందరము ఏం చేస్తాము అంటే, బ్రతికి ఉన్న వాళ్ళు మార్పు పొందుదురు. బోరం రోగును అప్పుడు మృతులు మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఆదాము మొదలుకొని ఆ సంఘం ఎత్తబడే కడవరి దినం వరకు ఎవరైతే పరిశుద్ధులైనటువంటి మృతులు ఉంటారో, సమాధి చేయబడకుండా అప్పుడే చనిపోయినా కానీ, ఆ శవాన్ని పాతి పెట్టడానికి తీసుకుని వెళుతున్నా కానీ, ఈ మృతులైన పరిశుద్ధులందరూ కూడా అక్షయులుగా లేపబడుదురు. బ్రతికి ఉన్న మన శరీరం ఏమవుతుంది? మార్పు పొందుతుంది. దైవచనుడు ఇక్కడ ఏమని పేరు పెట్టాడు 7వ బూరకు? కడబోర కదండి. దీన్ని మనం కడవరి కాలము అని ఎందుకు అంటున్నాము? కడవరి కాలం అని ఎందుకు అంటున్నామంటే, ఇది ప్రభు వచ్చే దినాలు. ఈ యుగం ముగించబడాలంటే దానికి ముందు 7 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 7 సంవత్సరాలు సంఘానికి, యూదా ఇశ్రాయేలు ప్రజలకి శ్రమ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 84 నెలలు 2520 రోజులు అంటే 7 సంవత్సరాలు ముగించబడుతుందో, అంతటితో ఈ యుగం ముగించబడి ఒక క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లేఖనాలు ఎందుకు కడవరి కాలం అని మనం చెప్పగలుగుతున్నామంటే, ఇది అంచె దినాలు. మీరు అంజూరపు చెట్టు చిగురువేట చూడగానే వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకోవాలని ప్రభువారు కొన్ని సూచనలు తెలిపాడు. కాబట్టి నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే, సంఘం ఎత్తబడేది, ప్రభు వచ్చేది అది నా కాలంలోనే అని నమ్ముతున్నాను. నేను బ్రతికి ఉండగానే, నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు వచ్చాయి, కానీ ప్రభు రాకడ వరకు నేను నిలిచి ఉంటానన్నటువంటి నమ్మకం ఉంది. నేను సజీవుడుగానే ఉండగా నా శరీరం, మహిమా శరీరం, ఆత్మ శరీరం, అక్షయ శరీరంగా మార్చబడి నేను ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధులతో పాటు, భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులతో పాటు నా మట్టుకు నేను పరలోకాన్ని కొనుక్కోబడతానని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఇది కడవరి గడియ, చిట్ట చివరి కాలం. కాబట్టి నిశ్చయముగా రెండవదిగా నేను నమ్మేది ఏంటి అంటే, 7వ బూరం రోగినప్పుడు అంటే సంఘం శ్రమల గుండా పోతుంది. దీనికి పౌలు గారు ఏమని పేరు పెట్టాడు చెప్పండి? కడబూర. మరొక చాట ఏమంటాడంటే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడు దైవజనుడు అని మనము చూస్తే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, ఈ సంఘంలో చాలామంది చనిపోయారు. భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 7 సావున్నారు. ఈ వార్త దైవ సేవకుడికి తెలిసింది. ఈయన ఈ సంఘాన్ని కట్టడానికి ముందు అక్కడ సువార్త ప్రకటించుకుంటా పోయాడు. అక్కడ ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడు, ఎందుకు శిలువ మరణం పొందాడు, ఎందుకు ఆరోహణమై వెళ్ళాడు, ఆయన మరల ఎందుకు రాబోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా, అంటే పౌలు గారు ఆ కాలంలోనే ఆయన రాకడ వస్తుందని నమ్మాడు కదండి. 2000 సంవత్సరాల క్రితమే
మొదటి శతాబ్దంలోనే పౌలు గారు నమ్మింది ఏంటి అంటే, ఇదిగో నా కాలంలోనే ప్రభు వస్తాడు, నేను కొనుక్కోబడతానని నమ్మాడు. అదే బోధలు చేశాడు. కానీ అయ్యో వాళ్ళు ఆ సంఘంలో చాలామంది, మరి సంఘం కట్టబడింది, అక్కడ ఒక పాస్టర్ గారిని పెట్టాడు, మరలా ఇంకొక పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ సంఘం అట్లా ఎదుగుతుంది తెస్సలోనికే ఆ పట్టణంలో. అక్కడ ఎదుగుతూ ఉంటే విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, సత్యంలో, అన్నింటిలో, ఓర్పులో, సహనంలో, దీర్ఘశాంతంలో, అన్నింటిలో వాళ్ళు ఎదుగుతూ, బలం పొందుకొని ఎదుగుతూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఆ సంఘంలో, ఆ పరిశుద్ధుల కుటుంబాలలో కొంతమంది చనిపోతూ ఉన్నారు, టపాటపా రాలిపోతున్నారు. కానీ వాళ్ళు అయోమయంతో మరి నిరీక్షణ కోల్పోతున్నారు. ఎందుకంటే పౌలు గారేమో ఇదిగో ఈ శతాబ్దంలోనే మనం బ్రతికుండగానే యేసు ప్రభు రాకడ వస్తుంది, మనల్ని అందరినీ కూడా తీసుకొని పోతాడు అని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉండగా ఇదేంటి ఇట్లా జరిగిపోయింది, అయ్యో చనిపోయారు కదా, వీళ్ళు నరకానికి పోవాల్సిందేనా అని వాళ్ళు అయోమయ స్థితిలో ఏడుస్తూ ఉంటే ఈ వార్త దైవజనుడైనటువంటి పౌలు గారికి వినబడి వాళ్ళకి లెటర్ రాస్తూ ఏమని అంటున్నాడు ఇక్కడ అంటే చూడండి 13వ వచనంలో 4:13లో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసయ్య మృతి పొంది తిరిగి లేచాడు అని మనం నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా, కాదండి నేను కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ప్రభుడు అక్కడ వచ్చేసి వెళ్ళిపోయింది, పరిశుద్ధులు ఎంత ఎత్తబడ్డారంటే ఇప్పుడు ఆ కుటుంబాలలో సంఘంలో చాలా మంది చనిపోయిన తర్వాత అయ్యో మేము విడవబడ్డామే, మా వాళ్ళు ఇట్లా అయిపోయారే, అయ్యో ఏంటి ఇప్పుడు మా పరిస్థితి అని వాడు విశ్వాస నిరీక్షణ కోల్పోతున్నటువంటి సందర్భంలో దైవజనుడికి వినబడి వాళ్ళకు లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ లేఖ? వచ్చే వారం ధ్యానించుదాం. ప్రేమపూర్ణుడా, మంచేసయ్య, నమ్మదగినటువంటి దేవా, మీ పరిశుద్ధమైన ఘననామానికే నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి యొక్క ఆరాధనంతా కూడా మీ ఆత్మ సమక్షంలో మీరు జరిగించినటువంటి విధానమును బట్టి మీకు వందనాలయ్యా. కడవరి కాలంలో మేము జీవిస్తున్నాం, సత్య బోధలు మీరు మాకు తెలియచేయండి. కన్ఫ్యూషన్ కాకుండా రకరకాలైనటువంటి బోధలు సంఘాలలో ప్రభువా వినబడుతూ ఉన్నాయి. అంత్యకాలమందు ఇదిగో పరిశుద్ధుల్లో ఉన్నటువంటి వారిని సైతం, ఏర్పరచబడినటువంటి వారిని సైతం సాతానుడు మోసపుచ్చి ఇదిగో నాయన సత్యము నుండి వైదొలిగించి తన వెంట నిత్యమైన నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని పోవాలని వాడు అనేక రకాలుగా దైవ సేవకుల ద్వారానే ఒక్క బోధ ప్రకటిస్తే ఆ సంఘము 2 లక్షల మంది ఉంటే దాన్ని గట్టిగా పట్టుకుంటుంది, త్రోవ తప్పి నశించిపోతున్నారు. ఈ చివరి కాలమందు ఏది సత్యమో అసత్యమో మేము గుర్తించాలంటే మా ప్రభువా మేము పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా ధ్యానించాలి. దేవా, అట్టి మనస్సు, అట్టి హృదయం, అట్టి ఆత్మ, అట్టి కృప ప్రతి ఒక్కరి మీద కృమరించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ విధం చేతనైనను ప్రభువా మేము నాయన సత్యములో నుండి తప్పిపోకుండా నీవు మా కొరకు ఏర్పరిచినటువంటి అపోస్తలుల బోధ యందు నిలకడగా ఉండి ప్రభువా మేము గురి యొద్దకు చేరుకోవటానికి అట్టి కృప దయచేయి. విత్తబడిన వాక్యానికి నీరు ఫలింపచేయండి. ఈ వారమంతా మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటాం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో, పనుల్లో, రాకపోకల్లో అన్నింటిలో మీ సన్నిధి తోడుగా ఉంది. కుటుంబాలలో గొప్ప దేవుని సమాధానం ఏర్పడి చేయటానికి, ప్రతి ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం ఏర్పడి చేయటానికి అట్టి కృప దయచేయి. ప్రతి భౌతిక లోటు, ఆత్మీయ లోటును తీర్చి క్రీస్తునందు సంపూర్ణులుగా చేయమని ఈ వారమంతా కూడా మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కడబో